మరి జోయల్ అండ్ జాయ్ మరి ఇద్దరి బర్త్డే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభువుకు మహిమకరంగా ఆ పిల్లలకు దీవెనకరంగా ఈ కార్యక్రమం జరిగినట్లు మనమందరం భయభక్తులతో కొన్ని నిమిషాలు ప్రార్థనతో ముందుకు సాగుదాం. దయచేసి అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ఉన్నటువంటి రెవరెండ్ కుమార్ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన ప్రార్థించు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల దేవా, లోక రక్షకుడైన నా తండ్రి, ఇదిగో ప్రభా ఈ శుభదినము నాడు నా తండ్రి ప్రభా ఈ బర్త్డే సందర్భముగా మరి బిడ్డలమైన మేము నా తండ్రి ఒక చిన్న మందగా కూడుకొని నైనా నేను ఆరాధిస్తూ ఉన్నాము నా తండ్రి. ఈ ప్రార్థన అంతా కూడా నువ్వు మాకు తోడుగా నీడగా అండగా ఉండి ఇదిగో ప్రభా ఈ ప్రోగ్రాం అంతా కూడా నీ ఆధీనంలో జరుగుతున్నదని మేము నమ్ముతున్నాము. కాబట్టి ప్రభా నీ ప్రేమతో నీ కరుణతోనైనా ఈ ప్రారంభ ప్రార్థనలో మీరు మాకు తోడుగా ఉండి మీరు నడిపించుమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమను బట్టి నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి అందరూ ఆమేన్ అని చెప్పండి. ఏదైనా భోజనాలు టేచాలు ఇంకోటి మాటలు ఉన్నా సీక్రెట్గా బహిర్గతంగా వినపడేటట్లు దయచేసి ఆటంకం చేయొద్దు. ఒక 30 నిమిషాలు అందరము భయభక్తులతో ప్రార్థనతో ముందుకు పోదాం. జోయల్ 4th బర్త్డే, జాయ్ 1st బర్త్డే చేసుకుంటూ ఉన్న సందర్భంలో దేవుడు మరి ఆ బిడ్డల మీద దిగి ఆ బిడ్డలను ప్రతిష్ఠించి భవిష్యత్తులో వారు ఒక గొప్ప ఒలివ మొక్కల వల్ల ఎదుగునట్లు మనందరి ప్రార్థనలు బిడ్డలకు కలుగునట్లు ప్రార్థనలో ముందుకు సాగుతాం. ఒక 3 పాటలు పాడతాం. పల్లవి చరణం, పల్లవి చరణం, పల్లవి చరణం. లాస్ట్న ఫైనల్గా కుటుంబానికి కానీ మరి వచ్చిన బంధువులకు కానీ ఒక పాట ఆప్షన్ ఇస్తాం, స్పెషల్ సాంగ్. అది అయిపోయిన తర్వాత బైబిల్ వేస్తాం. అది అయిపోయిన తర్వాత 2 చిన్న ప్రసంగాలు. అది అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదం. దాని తర్వాత కేక్ కటింగ్. ఇది ఈ ప్రార్థన షెడ్యూల్. ఓకే అన్నయ్య. పరిశుద్ధ 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 ప్రభువా వచ్చిన వాళ్ళందరూ పగలారా వరదూత లైలాని వరదూత లైలాని వరదూత లైలాని వాని పగలారా జనక కుమారాత్మలను దేవా జనక కుమారాత్మలను దేవా ఘన మహిమా చేలోను ధనరా నిత్యముగా ఘన మహిమా చేలోను ఘన మహిమా చేలోను ఘన మహిమా చేలోను ధనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా Hey, Bishop. Keep
నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము. మూడో పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించు. పల్లవి మొదటి చరణ. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది తోడలనా వేలాది పొటేలనా ఏడాది కోడెలనా వేలాది పొటేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నేనేమి చెల్లింతును. లాస్ట్. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. థ్యాంక్ యూ అక్క. ఆ ప్రాంతంలో నేను యెహోవా ప్రార్థన మందిరం పోయేవాడిని జమ్మనవాడలో. నా అదృష్టం ఏంటంటే భక్త సింగ్ గారితో ప్రార్థన చేసుకునే భాగ్యం దొరికింది నాకు. అప్పుడు తెలియదు. 91 భక్త సింగ్ వచ్చినాడు యెహోవా ప్రార్థన మందిరానికి. ఈ పాటలు విన్నప్పుడు కొన్నిసార్లు గుర్తొస్తుంటాయి నాకు డినామినేషన్ ఫీలింగ్స్ లేవు. నాకు నేను అన్ని డినామినేషన్ పాస్టర్లను గౌరవిస్తా. సాధ్యమే 100కి 100 గౌరవిస్తా, ప్రేమిస్తాను అన్నమాట. ఎందుకంటే డినామినేషను అది మనం ఒక సంస్థలో పనిచేస్తామంటే దేవుని సేవలు అందరం సమానమే అన్నమాట. అయితే మన వాళ్ళు తెలియక బౌండరీస్ గీసుకుంటుంటారు. బౌండరీస్ అంటే గీతలు గీసుకుంటుంటారు అన్నమాట. మాలలోకి మీరు రాకూడదు, మీలలోకి మేము రాకూడదు. అట్లా మళ్ళీ ఒకసారి గుర్తు చేసేందుకు అక్క నీకు వందనాలు, చాలా వందనాలు. ఎవరో తెలుసా యేసయ్యా, నీ జీవితంలో గమ్యం ఏదో ఒకసారి యోచించవా. తర్వాత నువ్వు ఆడిన పాట అప్పుడు కృపావరం అన్న నిండే సేవకుడు రా 103వ అధ్యాయము మొదటి నుంచి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంతతములన్నిటినీ తీర్చువాడు. చాలు. థ్యాంక్ యూ. నువ్వు
మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. తమ కుమార్తెలు నగరులకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. యెషయా గ్రంథం 44వ అధ్యాయము మొదటి 3 వచనాలలో దేవుడు సంతానమును గురించి అనేకమైన మాటలు అక్కడ మనకు దొరుకుతాయి. అందులో ఒక మాట ఏంటంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. బైబిల్ ఏమని తెలియజేస్తుందంటే, సంతానము దేవుడి ఇచ్చు బహుమానము. కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడు మనకు బహుమానంగా ఇచ్చిన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. యోబును తెలియని వారంటూ ఎవరు లేరు. యోబు గ్రంథం 1వ అధ్యాయములో ఉజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండేను. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉండెను అనే మాట మనం చూస్తాం. తూర్పు దిక్కు జనులలో అత్యంత ధనవంతుడు యోబు. పెద్ద కుటుంబం, 7 కుమారులు, 3 కుమార్తెలు. యోబు కుమార్తెల వంటి సౌందర్యవంతురాళ్ళు ఆ దేశంలో వెతికినను కనబడలేదు అంట. కానీ సంపద మీద లేదు, కానీ యోబునకు మనసు సంతానం మీద మనసు ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరుచుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయిచూ ఉండేననే మాట మనం చూస్తాం. యోబు సంతానము కొరకే కాదు, 42వ అధ్యాయము 10వ వచనములో యోబు తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేసిన మాట మనం చూస్తాం. ఫలితముగా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా దేవుడు యోబును దీవించెను అనే మాట మనం చూస్తాం. విలాప వాక్యాలు 3వ అధ్యాయములో సియోను కుమారి ప్రాకారమ, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. బైబిల్ పండితులు ఏమన్నారంటే, సంతానము గురించి బైబిల్ పండితులు తల్లిదండ్రుల గురించి ఏమన్నా సాక్ష్యం ఇచ్చారంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను 1 హీరోలుగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు అంట. అమ్మాయి అసలే రంగు తక్కువ, వచ్చేవాడు సెలెక్షన్ చేసుకుంటాడో లేదో, 11 వరకు పండుకోమ్మా, కారణమేమి? కానీ యోబు, మోషే తల్లిదండ్రులు తమ సంతానమును హీరోలుగా చేశారు. నీ కుటుంబంలో నీకు బహుమానం ఇచ్చిన పిల్లలను నువ్వు ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులు ఎలాగున్నారు? వారు శ్రమలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, వారి మనసులను విసిగింపజేస్తున్నారు. ఇతరు అంటున్నాడు, ఇశ్రాయేలుల మీద దౌర్జన్యముతో ఐగుప్తీయులు కఠినముగా పని చేయించుకుంటున్నారంట. కానీ అట్టి సందర్భంలో ఏమని రాయబడిందంటే, వారు దేవునికి మొరపెట్టిరి. ఫలితముగా మోషే ఇశ్రాయేలులకు నాయకుడయ్యాడు, అహరోను ప్రధాన యాజకుడు అయ్యాడు, మిరియాము ప్రవక్తిగా. దానికి చూస్తానండి, తలకాయలు ఎగిరిపోతాను చూస్తాం. అందుకని కాబట్టి నీ కుటుంబాన్ని ఉన్నతమైన వ్యక్తులుగా చేయడానికి సదుపాయాలు అక్కర్లేదు.
నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుమని బైబిల్ సెలవిస్తా ఉంది. కనుక దేవుడు బహుమానంగా ఇచ్చిన సంతానము కొరకు ప్రార్థించాలి. ప్రార్థించటం వలన నీ పిల్లలను దేవుడు ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మోయిస్తున్న సందర్భములో యెరూషలేము తల్లులు వచ్చి కన్నీరు కార్చగా ప్రేమగల దేవుడు ఏమన్నాడు? అమ్మా, నా కోసము కాదు, మీకోసము, మీ పిల్లల కోసము ప్రార్థించండి. కనుక సంతానము వృద్ధి చెందాలంటే తల్లిదండ్రులు ప్రార్థించాలి. దావీదు ఎవరు? అత్యంత బలాఢ్యుడు. దావీదు కత్తి పట్టాడంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా దిగులొందుతారంట. కానీ 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనములో దావీదు తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగా అనే మాట మనం చూస్తాం. కనుక ఇక్కడున్న వారు సంతానము కొరకు ప్రార్థించాలి. అమెరికా దేశానికి 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఆయన ఒక మాట అన్నాడు, నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తుడికి ఉంటే ఈ ప్రపంచంలో జైలే అక్కర్లేదు అన్నాడు. చూసారా? కనుక పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ఈ మొబైల్ వచ్చినాక మాటలు లేవు, తల్లిదండ్రులకు పిల్లలకు మాటలు లేవు, పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు. చిన్నప్పుడు మేము ఆ కృష్ణాయిల బుడ్డి కాలంలో ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు అన్నం అయితేనే అరే ప్రార్థన చేసుకుందాం రా అనేవాళ్ళు. ఇప్పుడు అన్ని సదుపాయాలు ఉన్నాయి కానీ అసలైనది లేదు. నీతిమంతుల గుడారంలో రక్షణ గురించిన సునాదము వినబడును అనే మాట మనం చూస్తాం. కనుక మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 33వ వచనములో నీ సంతతి వారిని నేను ఆశీర్వదించెదను. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము లోతు కలిసి నివసించి వారు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉందంట. కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో ఏమని అడుగుతాడంటే, దేవా, ఇస్మాయేలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము అని అడుగుతాడు. దేవుడు అంటాడు, ఇస్మాయేలు గురించిన మనవి నేను విన్నాను, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని గర్భమున రాజులు బయలుదేరుతారు అన్నాడండి. కనుక మనకు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనములో సంసోను తల్లిదండ్రులు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. 8వ వచనంలో ఏమంటాడంటే మనోహ ప్రార్థన చేస్తాడు, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. ఇంకా పుట్టలేదు కానీ మనోహ భార్యతో చెప్పాడు, అమ్మాయి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పవిత్రంగా ఉండు అని. ఆమె తన భర్తతో చెబుతూ ఉంటే మనోహ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి నేర్పవలెను, ఏమేమి చేయవలెను, ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. పుట్టకుండానే మనోహ తల్లిదండ్రులు, మనోహ భార్యాభర్తలు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. అందుకని సంసోను శత్రువులను తల ఎత్తలేకుండా 40 సంవత్సరాలు మరి నెమ్మది కలగజేశాడండి. కనుక దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మన ప్రార్థన చేయాలి. 112వ కీర్తన 2వ వచనములో నీ సంతతి వారు బలవంతులగుదురు అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను మనము ప్రార్థన చేయాలి. 89వ కీర్తన 34వ వచనములో
నీ సంతానమును స్థిరపరచెదను అనే మాట మనం చూస్తాం. బైబిల్లో కొందరు పుట్టుకల గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎనోషా పుట్టినందుకు ప్రార్థన చేయుట ఆరంభమాయను. ఇస్సాకుని గురించి శారా అంటున్నది, వినువారెల్లా వీడు నాకు నవ్వు కలగజేసెను. సొలొమోనును గురించి ఒక రాజుగారు ఒక రాణిగారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హీరాము దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని? జ్ఞానము గల ఒక కుమారుని దావీదునకు దయచేసిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. షెబా దేశపు రాణి కూడా జ్ఞానము గల ఒక కుమారుని దయచేసినందుకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అని దీవించు. 103వ కీర్తన 38వ వచనములో ఆయన వారిని ఆశీర్వదించును. హోషేయ గ్రంథం 14:5లో నేను అతన్ని వృద్ధిపరిచెదను. ఇంకా ఈ సమూహములో మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. కనుక ప్రభు అయిన యేసుని అంగీకరించడం వలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నారు, నా ద్వారా తప్ప ఎవరును దేవుని యొద్దకు రాలేరు. ఆయన నామం ముందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా పాప క్షమాపణ దొరుకును గనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుని అంగీకరించి పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనవి చేయొచ్చు. నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి పెద్దలకును కుటుంబ సభ్యులకును వచ్చిన మీకును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. థ్యాంక్ యూ. చెప్పు ప్రసంగం ఏం చెప్తావో మరి బర్త్డే గురించి. క్రీస్తునందు ప్రేమైన వారులారా, మరి క్రీస్తు నామమున ఈ మధ్యకాల సమయంలో చేరువచ్చిన మీకందరికీ స్థానిక గురువర్యులు రెవరెండ్ జయరాజ్ బాబు గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కొద్ది నిమిషములో మనం ఈ జన్మదిన సందర్భముగా నేను కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, ఈ బర్త్డే మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనేది దేవుడు అనుగ్రహించిన సంతానము కొరకు. బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, హన్నా, ఎలిజబెత్. వీరు సంతానం కోసం ఎంత ప్రయాసపడారో, గర్భఫలము కోసము ఎన్ని అవమానాలు పన్నారో మన బైబిల్లో మన జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే దావీదు కీర్తనలో 28వ సంకీర్తనలో ఒక మాట అంటది, నీ భార్య ఫలమిచ్చు ద్రాక్ష వలె ఉండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ్ మొక్క వలె ఉండును. ఈ ఒలివ్ మొక్క 5 సంవత్సరాలు జీవిస్తుంది. ఈ 5 సంవత్సరాల ఒలివ్ మొక్కకు చావు లేదు. అలాగే సంతానము కూడా దేవుడు అనుగ్రహించిన తర్వాత వారి సంతానము కూడా 10 అభివృద్ధి చెందాలంటే ఒలివ మొక్క వల్లే తన జీవితంలో దేవుడు ఒక గొప్ప బహుమానాన్ని స్వీకరించబడతా ఉన్నారు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిని తల్లి స్కూళ్ళకు పంపిస్తూ ఉంది. పంపిస్తున్న సమయంలో ఆ పిల్లవాడు బ్యాగ్లో ఒక పెన్సిల్ దొంగతనం చేసుకుని వచ్చి తల్లికి ఇచ్చాడు. అమ్మ, నాకు ఈ పెన్సిల్ వచ్చిందంటే తల్లి ఏమడగాల, ఏం అడగకుండా తీసుకున్నాయినా అని చెప్పేసి 5వ క్లాసు 6వ క్లాసు వచ్చిన తర్వాత బ్యాగ్లో దొంగతనం చేసుకుని వచ్చాడు ఆ చిన్న పిల్లవాడు. అమ్మ, నా దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా అని చెప్పాడు. సరే తీసుకుని వాడేసుకొని చెప్పాడు. తర్వాత ఇంటర్ 10th క్లాసు ఆ పూజకు వచ్చాడు. రెడీ అయ్యి అమ్మకు కావాల్సినటువంటి ధనాన్ని, అమ్మకు కావాల్సినటువంటి తల్లికి ఇచ్చినప్పుడు ఆ తల్లి నా కొడుకు సంతోషంగా తెస్తున్నాడని చెప్పేసి దొంగతనాలు తీసుకుని వచ్చి
వచ్చేది ఆ తల్లికి పిల్లలు నీకుండాయిరా ఎప్పుడున్నాయో కానీ తల్లి కూడా అడగడము లేదు. ఇలా అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాలలో ఈ పిల్లవానికి అనగా ఈ పిల్లడు దొంగతనాలు హత్యలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉరిశిక్ష వేయండి అని చెప్పాడు. ఉరిశిక్ష వేసిన తర్వాత ముద్దాయికి లాస్ట్ కోరిక ఒక కోరిక ఉంటుంది. ఏం కోరిక? నీకు ఏదైనా సరే మేము తెచ్చిస్తాము, ఆ కోరిక ఏంటో సెలవియండి అన్నప్పుడు అతడు ఒక కోరిక అడిగాడు, నా తల్లిని పిలిపియండి అని అడిగాడు. వారు పోలీసులు వెళ్ళి తల్లిని తీసుకొని వచ్చారు. అమ్మ నీ కొడుకు పిలుస్తున్నారా అంటే ఆ కొడుకు అమ్మ నీతో ఒక మాట చెప్పాలి, చెవు ఇట్లా పెడతామన్నప్పుడు ఆ తల్లి చెవును గట్టిగా రక్తం వచ్చేంత వరకు కొరికాడు. ఎందుకు కొరికాడు? ఏమైనా ఐడియా ఉందా? మాట్లాడాలని ఉద్దేశంతో పిలిపించుకొని తల్లి చెవును గట్టిగా కొరికాడు. ఎందుకు కొరికినాడు? ఆ పిల్లోడు ఒక మాట అంటున్నాడు, అమ్మా చిన్నప్పుడు నేను దొంగతనం తీసుకొని పెన్సిల్ దొంగతనం తీసుకొస్తే ఇది ఎక్కడిదైనా ఒక దెబ్బ కొట్టింటి నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. నేను పెద్దవైన తర్వాత నీకు నగలు డబ్బులు అన్నీ తీసుకొని వచ్చాను, అప్పుడే నేను ఒక దెబ్బ కొట్టింటి నాకు ఈ పరిస్థితి నాకు వచ్చేది కాదు. మన పిల్లల్ని మన భవిష్యత్తు ఏమిటంటే సామెతల గ్రంథం అంటే బాలుడు నరవచ్చిన త్రోవలో వానికి నేర్పుము, వాడు పెద్దగైన తర్వాత దాని నుండి తొలగిపోడు. మన భవిష్యత్తులో మరి అరుణ్ కుమార్ గారి సంతానం మరి దేవుడు దీవించబడాలంటే బిడ్డల్ని బైబిల్ వాక్యములో బోధలో మనం పెంచితే బిడ్డలు ప్రయోజకులు అవుతారు. ఇలాంటి గర్భఫలం కూడా దేవుడు దీవించగలుగుతాడు. కాబట్టి మరి ఇద్దరి బిడ్డలు కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపజేయనుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. బహుమానము ఈ పిల్లలకు, ఈ బర్త్డే పిల్లలకు ఏ ప్రసంగాలు అర్థం కావు. అర్థమవుతాయా? జోయులకు అర్థం కావు, జాయికి అర్థం కావు. ఈ ప్రసంగాలలో అర్థం చేసుకోవాల్సింది అరుణ్ కుమారు సృజనమ్మనే కదా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏమని రాయబడి ఉంటుందంటే ఎఫెసీ 6:4 తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుడి. మన పిల్లలను ఎట్లా పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. అంటే పిల్లలకు క్రమశిక్షణ అనేది తల్లిదండ్రులము మనం నేర్పియాలి. క్రమశిక్షణ, దిద్దుబాటు, సవరణ. క్రమశిక్షణ, దిద్దుబాటు, సవరణ. ఈ మూడు మన పిల్లలకు మనము ఇవ్వాలి. ఈ మూడు మన పిల్లలకు మనం ఏం చేయాలా? ఇవ్వాలి. ఎప్పుడైతే మనము మన పిల్లలకు వాటిని ఇస్తామో వాళ్ళు పెరిగి పెద్దోళ్ళయ్యే కాలానికి వాళ్ళు దుర్మార్గులుగా తయారు కారు, మంచి వాళ్ళుగా తయారవుతారు, మంచి పిల్లలుగా తయారవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క పరిస్థితి కొరకు ఒక్కొక్క పిల్లను ఆయనే పుట్టించుకున్నాడు, ఆయనే పెంచినాడు, ఆయనే పెద్ద చేసినాడు, ఆయనే నాయకులుగా ప్రవక్తలుగా ఏర్పాటు పలకండి అమ్మగారు చేశాడు. వర్షం పట్టి జ్వరంతోనే కూడా గట్టిగా అరుచున్నాడు. హల్లెలూయా. దేవుడు పుట్టిస్తాడు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కొరకు, దేవుని యొక్క విమోచన విడుదల రక్షణ ప్రణాళిక కొరకు తగిన సమయంలో దేవుడు పిల్లలను పుట్టిస్తాడు. అరుణ్ కుమార్ పిల్లలనైనా సరే, లోకంలో ఎవరి పిల్లలైనా సరే పుట్టిస్తాడు. ఊరికే పుట్టరు పిల్లలు ఊరిక పుట్టరు. ఆ పుట్టుకలో దేవుని ప్రణాళిక దాగి ఉంటుందని మనం జ్ఞాపకం. అమ్రాము యొకేబేదు నిండారు, ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో. మోషే తల్లిదండ్రులు అమ్రాము యొకేబేదు. మోషే తల్లిదండ్రులు. మోసే పుట్టుక కూడా ఒక ఉద్దేశంతో పుట్టాడు. ఒక ఉద్దేశంతో. సమయోలు పుట్టుక అది కూడా ఒక ఉద్దేశంతో. మిరియాము పుట్టుక ఒక ఉద్దేశంతో. దెబోరా పుట్టుక ఒక ఉద్దేశంతో. ఇట్లా ఆడపిల్లల మగపిల్లల ప్రతి పుట్టుక, ప్రతి జన్మ వెనుక దేవుని ప్రణాళిక దాగి ఉందని ప్రతి తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా జోయల్ను 4 సంవత్సరాలు
3 ఏళ్ళు పూర్తి చేసుకొని 4వ సంవత్సరంలో అడిగినటువంటి జోయల్ను ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నటువంటి జాయ్ని బిడ్డలు ఇరువురిని దీవించి మరి అన్న చెల్లెలు అన్న భవిష్యత్తు ఆ బిడ్డలకు దేవుడు అనుగ్రహించి ఎటువంటి గ్రహపాటు లేకుండా కలలు మరి ఎలాంటి అనారోగ్యాలు లేకుండా దేవుడు తన అరచేతులలో ఆ పసిపిల్లలను చెక్కుకొని మరి మంచి ఆరోగ్యాలతో దేవుడు ఆ పసిబిడ్డలను దీవించి ఇటువంటి జనన దినాలు అనేక సంవత్సరాలు ఆ పసిబిడ్డలు తల్లిదండ్రుల సమక్షంలో బంధువుల సమక్షం జరుపుతుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మీకును ఆ పసిపిల్లలకును మీ కుటుంబం అంతటికి తోడైంది కాపాడును గాక. తలలు వంచి పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, లోక రక్షకుడైన నా దేవా, గడిచిన కాలమంతయు నీ కృపతో, నీ ప్రేమతో, నీ కరుణతోనైనా మమ్మల్ని దీవించిన ఆశీర్వదించబడినవుగా దేవా. అందరు బట్టి నీకు స్తోత్రము దేవా. అరుణ్ కుమార్ సారు గారిని, వారి కుటుంబాన్ని నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నా తండ్రి ప్రభా. సుజన గారిని, ఇరువురి దంపతులను ప్రభా, నీ దీవులతోను నీ ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నీవు రక్షించి కాచి కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఇచ్చిన సంతానం నా తండ్రి ప్రభా, జోయల్ని మీరు జ్ఞాపకం చేసుకో. ఈ 4 సంవత్సరాల బిడ్డకునైనా తోడుగా నీడగా అండగా ఉన్నావు కాబట్టి అందరి బట్టి నీకు స్తోత్రములు దేవా. మరి బిడ్డలకు నువ్వు కంటి రెప్పలకు మీరు కాచి కాపాడమని నేను ప్రార్థన చేస్తా ఉన్నా. ఫస్ట్ బర్త్డే జరుపుకొనొచ్చిన ప్రభా జాయ్ని మీరు జ్ఞాపకము చేసుకొని బిడ్డ నా తండ్రి తల్లి గర్భల పడక మునిపే బిడ్డలు ఎరిగి ఉన్నారు. వారి కుటుంబీకులందరినీ కూడా నీ దీవులతో నింపండి. చేరువచ్చిన బంధువులను, రక్త సంబంధీకులను, స్నేహితులందరినీ కూడా ప్రభా నీ కృపతో జ్ఞాపకం చేసుకొని వేడుకొనుచున్నావు. ఇదిగో ప్రభా కీర్తిశేషులు నా తను ప్రభా యేసుదాసు గారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మంజులమ్మ గారిని, వారి ఇరువురిని కూడా ప్రభా నీ రెక్కల కింద దాచి ఉంచుకొని సహాయము దయచేసి నీ దీవులతో నా తండ్రి ప్రభా ఈ కుటుంబాన్ని, వారి అవ్వతాత గారిని కానీ జోయల్ గారిని, ఇదిగో నా తండ్రి ప్రభా వారి అవ్వ తాతను మీరు జ్ఞాపకం చేసుకున్నామని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను తండ్రి. నీ దీవులతో నీ కంటి రెప్పగల బిడ్డలు కాచి కాపాడి నీవే సంరక్షించండి. కాబట్టి వారి వచ్చిన వారి బిడ్డలందరినీ కూడా ప్రభా నీ రెక్కల కింద దాచి ఉంచుమని మా మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరి తల్లి గర్భంలో నుంచి మరి రూపింపబడి మొదటి సంవత్సరం ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న జాయ్తోను మరి ఇరువురు తల్లిదండ్రులు మరి గొరక అరుణ్ కుమార్ మరి డిఎం సృజనమ్మ గారితోను మరి ప్రత్యేకించి జోయల్ జాయ్ అబ్బాజీ యేసుదాసు మంజులమ్మ గారితోను, జోయల్ జాయ్ అవ్వ తాతలతోను, మేనమామ గారితో కూడా వచ్చిన బంధువర్గం అంతటితో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డతో సదా దేవుడు తోడైండి నిత్యము కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కుమరించుము దేవా. ఆమేన్. ఏకులాంటి స్వభావం తీపి మృదువు నైనా బిడ్డలకు ప్రసాదించు. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్మైల్ ఓకే. అదొకటి ఉంచుతారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Joel. Happy birthday to you. Happy birthday. ఆమె పొద్దున టిఫిన్ చేయలే, అందుకు పాడలేదు. to you.
Many greetings to joy. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear. జోయల్ ఇచ్చుడు ఒకసారి. కేక్ తినిపిస్తాం. ఒక్క నిమిషం ఇంత అటు చూడు, అంకుల్కి వెళ్ళి ఊరికి అట్లా చూడు. అక్క ఇచ్చిరండి మీరు కూడా నూరా నాయన ఇచ్చిరండి అవునా ఇచ్చుడు. జాయ్ అన్న ఇచ్చిరండి. కుమార్తె జాయ్ బర్త్డేకి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. భోజనాలు ఉన్నాయి, అందరూ తినండి. ఏమన్నా భగవాన్ ఇచ్చిపోయి అంతే కదయ్యా? అంతే సార్. మిగిలితే దాని వైపు నాకు చెప్తుందా? తినంటే మీరు మాతో లేదు సార్, మీ అల్లుడు మీరు తినేటప్పుడు మీరు డిస్టర్బెన్స్ చేయకూడదు. నీకు పెట్టేసా సార్. దానమయ్య తీస్తాడు పాస్టర్. ఎందుకు ఈడకుడా లే గుర్తున్నా లే ఈడెప్పుడు సిగ్గుపడి ఇదిగా బా కూర్చోబా. ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంది. ఎక్కడికైనా పోనీ బా మరి మా ఇద్దరిని ఇది అంటున్నాడు తీర్చాము. అట్లే పెట్టు అంతేనే థ్యాంక్స్. ఇట్లా తీసారు మా ఇద్దరిని అంతే. ఆయన సరిగ్గా తీలే అట్లా తీసారు ఒక్క మాట అంతే.
బాబు అవి కవర్లు తీ ఫోటో తీసినా బయట తిరగమ్మా బో ఆయన దగ్గర నిలబడు మీ ఇంటికాడ చర్చి కాడది నిలబడమే ఆమె దగ్గర ఇద్దరు నిలబడండి ఎక్కడండి తిరుగు దగ్గరికి రమ్మా తోట అది అంతేలేమ్మా 110 కానీ కింద అన్నాడు